मैं रूपेश चलिया सतीश तेलंगाना वालों के लिए आशन्न ఈ మధ్య మాకు వ్యతిరేకంగా అంటే మేము ఎట్లా బయటకు వచ్చినాం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, దాంట్లో మా మీద చేసినటువంటి ఆరోపణ, దాని గురించి స్పష్టతని ఇవ్వడం కోసం ఈ వీడియోను మేము తయారు చేసి పంపిస్తున్నాం. మేము ఇక్కడ అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం. మొత్తం 210 మందిమి. మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్లో మమ్మల్ని మామూలుగా ఎవరిపైనా సీసీ స్థాయి వాళ్ళు, హెచ్జెడ్సీ స్థాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది. ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం. అట్లాంటిది ఎలాగూ పార్టీ వైపు నుంచి ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి, దీనికి ప్రతిక్రియగా మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు, మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ, ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు, ఇది ఈ బయటికి రావడం అని చెప్పనేటువంటిది, మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఈ నిర్ణయం మేమంతా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది, అంటే సాయుధ పోరాట విరమణ చేయాలి, సాయుధ పోరాట విరమణ చేయాలి, వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది April-May నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు దాదా ఉన్నప్పుడే, అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంతా తెలిసిందే. అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇంకా ఇతరత్ర చేసినటువంటిది మీకు తెలిసిందే. అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ. ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది, లేదా కావాలని చెప్పనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజు దాదా మీద ఇట్లాంటిది పెడితే ఇప్పుడు అతను లేచి వచ్చి చెప్పలేడు కదా అని చెప్పని ఎవరెవరో రాస్తున్నారు. ఇక అది వాళ్ళకు రాయడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. కానీ అది నిజం, మా వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని సాక్ష్యాలు, సబూతులు, లెటర్లు అన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర, మా కామ్రేడ్స్ అందరి దగ్గర ఉన్నాయి. అంతా ఓపెన్, అందరికీ ఓపెన్, దీంట్లో ఏమి రహస్యం అని చెప్పనేటువంటిది లేదు. ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని చెప్పనేటువంటిది April-May నెల ప్రక్రియ అంతా చివరి స్టేట్మెంట్ వరకు, చివరికి 18 రోజు పోలీసు బలగాల అభియాన్, మాడులో గుండెకోటు అభియాన్ స్టార్ట్ అయ్యేంత వరకు, ఆఖరి లెటర్ ఆ రోజే వచ్చినటువంటి లెటర్ వరకు అన్నీ ఉన్నాయి అందరు సీసీ కామ్రేడ్స్ దగ్గర, అవి అందుబాటులోనే ఉన్నాయి. అప్పుడే మేము April నెలలోనే మొత్తం పరిస్థితుల్ని అన్నింటినీ గమనించి, మారిన పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి ఈ నిర్బంధము, ఈ స్థితిలో మనం పార్టీని కాపాడుకోవడము, మన విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి మనం సాయుధ పోరాట విరమణ చేయడం తప్ప మన ముందు మరొక మార్గం లేదని చెప్పనేటువంటి నిర్ణయానికి మా పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అట్లాంటి నిర్ణయానికి వచ్చి అంటే అది ఫైనల్ నిర్ణయం కాదు, అది సీసీ కోర్ మీటింగ్లో దాన్ని పెట్టి ఫైనల్ నిర్ణయం చేసుకోవాలని చెప్పనేటువంటిది అనుకోవడం జరిగింది. అయితే అప్పటి వరకు ఆగడం కాకుండా నష్టాలు జరిగే అవకాశాలు, కరెగుట్ట ఆపరేషను, మాడ్ ఆపరేషను, ఇవి ఒకటి ముందు ఒకటి వెనక, ఏది ముందు ఏది వెనక అనేటువంటి తెలియపోయినా మొత్తానికి మే జూన్ నెలలలో ఇవి జరిగే అవకాశం ఉన్నది. April-May నెలల్లో జూన్ వరకు, వర్షాకాలానికి ముందే 2-3 పెద్ద ఆపరేషన్లు జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పనేటువంటిది ఒక అంచనా లేదా కొంత సమాచారం మాకున్నది అప్పటికి. అంటే పెద్ద నష్టాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఆ పెద్ద నష్టాలు జరగకుండా ముందే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం నష్టాలు నివారించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దగ్గర నుండి మేము ముందే
అంటే కోరు సమావేశం, సీసీ కోర్ సమావేశం కాకముందే ఆ దిశగా ఆల్రెడీ ఒక స్టేట్మెంటు అదే దిశలో అభయ్ పేరుతోటి మార్చి 28 స్టేట్మెంటు విడుదల చేసిండ్రు. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఒక వాతావరణాన్ని మనం నిలబెట్టి చర్యలు జరగకుండా, అంటే సాయుధ బలగాల వైపు నుంచి ప్రభుత్వ సాయుధ బలగాలు అభియాన్ను ఆపేలాగా సంఘర్ష విరామ్ అనేటువంటిది చేద్దాం అని చెప్పని అట్లాంటి దానికి ఒప్పందం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము అప్పుడంతా ప్రక్రియ నడిపించడం జరిగింది. అయితే అప్పుడే ఈ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని తప్పు, అట్లాంటి అభిప్రాయాలు తీసుకోవడం తప్పు అని చెప్పినటువంటిది ఈ మధ్య జరిగినటువంటి ఒక స్పెషల్ ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశంలో కామ్రేడ్ బసవరాజు దాదా నాకు వ్యతిరేకంగా సమీక్ష తీర్మానం కూడా చేసి దాన్ని కింది వరకు తీసుకెళ్లాలని చెప్పినటువంటిది, అంటే నిర్మాణ పద్ధతులకు భిన్నంగా సీసీ స్థాయిలో చేసినటువంటి ఈ ప్రక్రియను, సీసీ కామ్రేడ్స్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రక్రియను కొంతమంది ఒక ప్రత్యేక సమావేశం పేరుతోటి ప్రత్యేక ఎస్జెడ్సీ సమావేశం పేరుతోటి దాంట్లో సమీక్ష చేయడం మన నిర్మాణ పద్ధతికి భిన్నమైనటువంటిది అని చెప్పి తెలిసి కూడా అది చేసి కిందికి తీసుకెళ్లాలనేటువంటిది తీసుకెళ్ళారు. దాన్ని అందరూ నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు, అక్కడ పాల్గొన్న వాళ్ళు కాకుండా మిగతా నాయకత్వ కామ్రేడ్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. ఈ నిర్మాణ పద్ధతి సరి అయినటువంటిది కాదు అనేటువంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా సాయుధ పోరాట పక్షం చేయాలనే పక్షంలో ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఏకీభావంతో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే మేము అప్పుడే వీళ్ళంతా తయారైనటువంటిది, అంటే మనం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి, ఇదే సరైన నిర్ణయం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అని చెప్పని తయారైనటువంటిది ఆ రోజే ఏప్రిల్ మే నెలలోనే నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్ తోటి మాట్లాడినా, ఎస్జెడ్సీ కామ్రేడ్స్ డివిసి కామ్రేడ్స్ తోటి మాట్లాడినారు, ఎస్జెడ్సీ డివిసి కామ్రేడ్స్ కలిపి కింద ఏసీపీపీసీ కామ్రేడ్స్ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే మనం సాయుధ పోరాట విరమణ, తుపాకులు వదిలిపెట్టాలి అని చెప్పినటువంటి నిర్ణయం సంబంధించినటువంటి దాని విషయంలో కొంత అటు ఇటుగా చర్చించి ఈ కామ్రేడ్స్ అందరూ కూడా ఆ రోజే తమ ఆమోదాన్ని తెలిపినారు, తయారయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత రావడం అనేటువంటిది జరిగింది. లేదు వీళ్ళు బలవంతంగా తీసుకొస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు, అట్లాంటి స్థితి లేదు, అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు కాదు. ఎంతో డివిజన్ల అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వ స్థాయి కామ్రేడ్స్, అనేక విషయాలు వీళ్ళకి తెలుసు, వాళ్ళు స్వతంత్రంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక సతీష్ చెప్తేనో లేదంటే ఒక సోను చెప్తేనో విని భ్రమలకు గురై తప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేటువంటి స్థితి ఈ కామ్రేడ్స్లో లేదు. అర్థం చేసుకొని ఈరోజు ఉన్నటువంటి స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడమే సబబు సరి అయినటువంటిదని చెప్పని అర్థం చేసుకొని కామ్రేడ్స్ ఇట్లా రావడం అని చెప్పినటువంటిది జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించినటువంటిది ఇది అందరూ సీసీ కామ్రేడ్స్కి తెలిసినటువంటిది, ఇదేం జరిగింది అని చెప్పినటువంటిది. కొంత దీన్ని తప్పుగా చేస్తున్నారు, కొంతమంది గ్యాప్ ఉంది. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్నటువంటి కామ్రేడ్స్కి ఈ విషయంలో గ్యాప్ ఉంది. ఏది ఈ నిర్ణయానికి సంబంధించి కామ్రేడ్ బిఆర్ దాదా తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఓకే చెప్పడం జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని తను చివరికి వచ్చేటప్పటికి మే 10వ తారీఖు వచ్చేటప్పటికి తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని చెప్పని గుర్తించి వెనక్కి తీసుకున్నాడు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో అది సరి అయినటువంటిది కాదు. అది కావాలని చెప్పని అట్లా ఒక అబద్ధం చెప్తున్నారు. తను చెప్పినటువంటిది ముందు ఈ ప్రక్రియలోకి దిగడానికి ముందు దక్షిణ వైపు కూడా సాయుధ చర్యలను మనం నిలిపివేయాలని చెప్పనేటువంటిది నిర్ణయం చేసినారు. ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో కూడా అది నిర్ణయం చేసి మేమేమో ప్రకటించాం, ఓపెన్గా ప్రకటించినాం, ఇంటర్వ్యూ ద్వారా రకరకాల రూపాల్లో మేము చెప్పినాం ఒక వాతావరణం ఏర్పడదని. అక్కడనేమో చెప్పకుండానే అమలు చేసిండ్రు అక్కడ. అంటే మొత్తంగా డీకే వ్యాప్తంగా కూడా ఇది అమలు జరిగింది. సాయుధ చర్యలను మనం ఆపుకోవాలి అని చెప్పనేటువంటిది డీకే వ్యాప్తంగా కూడా అమలు జరిగింది. కొంతమందికి తెలియకపోవచ్చు, ఇది అందరూ సీసీ కామ్రేడ్స్ కలిసి నిర్ణయించినటువంటిదే. అటు వాళ్ళు చొరవ చేసి నిర్ణయించారు, ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు చొరవ చేసి నిర్ణయించారు. దీన్ని ఏదైతే సాయుధ చర్యలు మనం నిలుపుకోవాలని చెప్పి అనుకున్నామో సాయుధ బలగాల మీద, వాటిని అంటే ప్రతిఘటించడం అనేటువంటిది వాళ్ళు సాయుధ బలగాల వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి మనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అభియాన్లను, ఆపరేషన్స్ను ఆపే నిర్ణయం ఏది తీసుకోలేదు. కాబట్టి మన ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటించాలి అని చెప్పనేటువంటిది మళ్ళీ ఒక లెటర్ పంపించాలి అనేటువంటిది కామ్రేడ్ బిఆర్ నన్ను గైడ్ చేస్తూ లెటర్ రాసిన. అంతే తప్ప మొత్తంగానే
ఈ సాయుధ పోరాట విరమణ అనేటువంటి నిర్ణయమే తప్పు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పనేటువంటిది కాదు. దానికి కావాల్సినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. మన సీసీ కామ్రేడ్స్ని అడిగి మీరు చూడండి, అందరి దగ్గర ఉంటాయి. నేను ఎస్జెడ్సీ కామ్రేడ్స్కి చెప్తున్నా, సీసీ కామ్రేడ్స్ కొంతమంది తెలియకపోతే వాళ్ళు కూడా చూడండి. సీసీ కామ్రేడ్స్కి తెలుసు, మాకు అందుబాటులో ఉన్న కామ్రేడ్కు తెలుసు, తన దగ్గర ఇంకా చాలా వివరాలు